బావిలోన వలసిన దేవా మానవులకు మహిమని చాటి చెడు మహానుభా ఇష్టమైన వదలినని కడు ఇష్టకాయముల తీర్చే గణపతి వరుణను పొరచి మహాశక్తి జయ జయ శివ వినాయక కాళీ పాకదరసి అరే మాయక 1 2 తీసుకొచ్చేయండి అక్కడి నుంచి రంగం నుంచి వాళ్ళందరూ వచ్చేసి రెడీ వాళ్ళు బ్రహ్మాండమునే భక్తులో దాచిన గోదరుడపు అయినారు అందరికీ నమస్కారాలు.
ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా ప్రజానికాన్ని అందరికీ కూడా సోదర సోదరీమణులందరికీ కూడా కృష్ణాష్టమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా రామారపాడు పంచాయతీలో గత 25-30 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ప్రత్యేకించి కృష్ణాష్టమి అనేది చాలా గొప్పగా పడమట కానీ రాణిగారి తోట కానివ్వండి, అదేవిధంగా రామారపాడు, ఎన్కేపాడు, ప్రసాదంపాడు ఇవన్నీ సెంటర్లు కూడా బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా వారందరికీ కూడా అదేవిధంగా మా యాదవ్ సంఘం తరఫున కూడా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో కూడా అన్ని సెంటర్లలో ఇంకా మిగతా వార్డులో కూడా ముఖ్యంగా అన్ని వార్డులో చేస్తున్నారు, ఇంకా కొన్ని వార్డులో చేస్తున్నది. ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి ఇంకా రాబోయే సందర్భంలో ఈ కృష్ణాష్టమి అంటే ముఖ్యంగా ఏంటంటే యాదవ్స్కి ముఖ్యంగా ఈ కృష్ణాష్టమి అనేది చాలా పెద్ద పండుగ. మరి ఆ పండుగల సందర్భంగా ఇవాళ అందరం కూడా మరి అన్ని సెంటర్లు కూడా వెళ్ళడం కూడా జరుగుతాం. అన్నదాన కార్యక్రమం కానివ్వండి, అదేవిధంగా ఉట్టిగట్టే కార్యక్రమం కానివ్వండి, అనేక కార్యక్రమాల్లో మహిళలు కానివ్వండి పెద్ద సంఖ్యలో అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన వాళ్ళందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు రామారపాడులో ప్రతి సంవత్సరం లాగే అత్యంత ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు జరుగుతున్నాయి. ఇక్కడికి స్టేట్ నుంచి ప్రముఖులు అందరూ కూడా వస్తున్నారు. పోలీస్ యంత్రాంగం కూడా ఇక్కడ చక్కటి భద్రతా ఏర్పాట్లు జరిగింది. ఇది రామారపాడు యాదవులందరూ కలిసి చేసిన 32వ శ్రీకృష్ణ జన్మాష్టమి. అలా కాకుండా ఇక్కడ శ్రీ రాధాకృష్ణ సంక్షేమ సంఘం వారు చేసే 13వ జన్మాష్టమి. ఇక్కడ చాలా గొప్పగా మన జిల్లాలోనే ఎక్కువ అన్నదానం జరిగేది రామారపాడులోనే. ఇప్పటికీ సుమారుగా 2 కూడా ఇంకా అవ్వలేదు, 8,000 మంది దాటారు. మా అందరికీ చాలా సంతోషం. భగవానుడి యొక్క కృపతో ఇన్ని వేల మంది కృష్ణ ప్రసాదాన్ని తీసుకుంటున్నారు. భగవానుడు ప్రసాద రూపంలో వారందరిని అనుగ్రహిస్తున్నారు. ఇంకా శ్రీకృష్ణాష్టమి భారతదేశం అంతా, ప్రపంచమంతా ఇంకా వైభవంగా జరగాలి. అందరూ శ్రీకృష్ణ గురించి తెలుసుకోవాలి, భగవద్గీత గురించి తెలుసుకోవాలి, వారి జీవితాన్ని చక్కదిద్దుకోవాలి, చక్కటి మార్గదర్శకులుగా భగవానుడిని ఎంచుకోవాలి. అదే మా అందరి తాపత్రయం. శ్రీకృష్ణ భగవానుడు ఒక కులానికి ఒక మతానికి కాదు, సర్వ మానవాళికి విశ్వానికి కూడా గురువు. ఈ నిజాన్ని ప్రపంచమంతా చాటి చెప్పడం కోసం ఈ శ్రీ రాధాకృష్ణ సంక్షేమ సంఘం పాటుపడుతోంది. మా సంక్షేమ పెద్దలందరూ కూడా ఎంతో శ్రమపడి ఎంతో ఖర్చు పెట్టి ఈ ప్రతి సంవత్సరం చాలా వైభవం కృష్ణాష్టమి చేస్తున్నారు. మా అందరి కోరిక ఒక్కటే, శ్రీకృష్ణ భగవానుడి దయ వల్ల మన దేశం అంతా కూడా సనాతన ధర్మాన్ని ఆచరించాలి, అందరూ ధర్మవర్తనలో ఉండాలి, అందరూ క్షేమంగా ఉండాలి, శుభంగా ఉండాలి, అందరూ కూడా శ్రీకృష్ణ భగవాన్ అనుగ్రహాన్ని పాత్రలు కావాలి. జై హింద్, జై శ్రీకృష్ణ, హరే కృష్ణ.